హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, ప్రీవియస్ వీడియోలో మనం ఇండియన్ హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్స్, అదేవిధంగా జాగ్రఫీకి సంబంధించిన క్వశ్చన్స్, అదేవిధంగా ప్రీవియస్ క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు మనం తెలంగాణ జాగ్రఫీకి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ టాప్ 25 సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ 2019, 2022లో వచ్చిన క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాము. గైస్, ఈరోజు మనకు తెలంగాణకు సంబంధించిన ఒకటి జాగ్రఫీకి సంబంధించిన క్వశ్చన్ వచ్చేసి, జ్ఞాన సరస్వతి ఆలయం తెలంగాణలో ఏ నది ఒడ్డున ఉంది? ఏ కృష్ణ, బి గోదావరి, సి తుంగభద్ర, డి మూసి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు గోదావరి. గోదావరి జ్ఞాన సరస్వతి అనేది బాసరలో ఉంటుంది. ఈ టెంపుల్ వచ్చేసి బాసరలో ఉండడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, హైదరాబాదులో స్థాపించబడిన మొట్టమొదటి ఆంగ్ల పాఠశాల? ఏ గ్లోరియా ఉన్నత పాఠశాల, బి ఆల్ సెయింట్స్ ఉన్నత పాఠశాల, సి సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్, డి నోబుల్ పాఠశాల. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్. ఇది వచ్చేసి 1834లో నిర్మించడం జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ప్రఖ్యాత బండెనక బండి కట్టి నిజాం ఎవరిని మించిపోయాడని రచయిత రాయడం జరిగింది? ఏ ఆంగ్లేయులు, బి జపనీయులు, సి నాజీలు, డి యూదులు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నాజీలు. బండెనక బండి కట్టే నిజాం యాక్చువల్లీ ఇతను బండి యాదగిరి అనమాట. ఇతను ఎంకపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి. ఇతను ఎర్రబడు దేశముఖ్ అయిన జన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి దగ్గర ఇతను పనిచేయడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణకు చెందిన శివతాండం నృత్యాన్ని డ్యాస్ అని అంటారు? ఏ రుద్ర, బి భద్రకాళి, సి శివ, డి పేరణి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పేరణి శివతాండం. పేరణి శివతాండం అని అనడం జరుగుతుంది. పేరణి అనేది తెలంగాణలో నృత్యం అన్నమాట. ఇది యోధుల నృత్యం అని పిలువబడుతుంది. యుద్ధ వీరుల నృత్యం అని కూడా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో ఏ పార్టీ మొట్టమొదటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది? ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్, బి తెలంగాణ రాష్ట్ర సమితి, సి తెలుగుదేశం, డి బీజేపీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి తెలంగాణ రాష్ట్ర సమితి. ఏప్రిల్ 27, 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడింది. తర్వాత 2014 జూన్లో మొదటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది తెలంగాణలో. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రంలో మొదటి పేపర్ మిల్? ఏ సిర్పూర్ కాగజ్ నగర్, బి చార్మినార్ పేపర్ మిల్, సి భద్రాచలం పేపర్ మిల్, డి నాగార్జున పేపర్ మిల్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సిర్పూర్ కాగజ్ నగర్. సిర్పూర్ పేపర్ మిల్స్ లిమిటెడ్ 1938లో హైదరాబాద్ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ చేత హైదరాబాద్ స్టేట్లో స్థాపించబడింది. దీని యొక్క ఉత్పత్తి వచ్చింది 1942లో ప్రారంభమైంది. ఇది దేశంలోనే పురాతన పేపర్ మిల్లో ఒకటిగా నిలవడం జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్, కరీంనగర్ జిల్లా ఏ రాష్ట్రంలో ఉంది? ఏ అండమాన్, బి తెలంగాణ, సి ఆంధ్రప్రదేశ్, డి కేరళ. కరెక్ట్ ఆన్సర్ తెలంగాణ. నెక్స్ట్ క్వశ్చన్, సింగూర్ ఆనకట్ట ఏ నదిపై నిర్మించడం జరిగింది? ఏ బియాస్, బి కృష్ణ, సి మంజీరా, డి కావేరి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మంజీరా. సంగారెడ్డికి 36 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇది సింగూర్ ఆనకట్ట ఉంటుంది అనమాట. ఇది మంజీరా నదిపై నిర్మించడం జరిగింది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో మొత్తం ఎన్ని జిల్లాలు ఉన్నాయి? ఏ 25, బి 30, సి 33, డి 32. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 33. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో రాష్ట్ర పక్షి, జంతువు మరియు పుష్పానికి సంబంధించి సరైన సమాధానం ఎంచుకున్నాం. ఏ పాలపిట్ట, జింక మరియు తంగేడు పువ్వు, బి నెమలి, జింక మరియు
మందార పువ్వు. సి పావురం, ఆవు మరియు బంతి పువ్వు. డి పావురం, ఆవు మరియు గాడిద. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పాలపిట్ట, జింక మరియు తంగేడు పువ్వు. కరెక్ట్ ఆన్సర్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. సికింద్రాబాద్ యొక్క పాత పేరు ఏమిటి? ఏ లస్కర్ కాదండి, లష్కర్ ఇది. బి పట్నం, సి దేవగిరి, డి గండికోట. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి లష్కర్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి లష్కర్. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణ రాష్ట్రంలో పెద్దగట్టు జాతర, గొల్లగట్టు జాతరలు ఎక్కడ నిర్వహిస్తారు? జే మన్నెంకొండ జాతర మహబూబ్ నగర్, బి దురాజ్పల్లి సూర్యాపేట, సి బీరంగూడ సంగారెడ్డి, డి మల్లెల తీర్థం కర్నూలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చి దురాజ్పల్లి సూర్యాపేట. ఇక్కడ లింగమంతుల స్వామి కొలువై ఉంటాడు. నెక్స్ట్ క్వశ్చన్. నీతిసార అనే సంస్కృత గ్రంథ రచయిత? ఏ రుద్రదేవుడు, బి జయపసేనాని, సి పాల్కూరు సోమనాథుడు, డి విద్యానాథుడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రుద్రదేవుడు. హైదరాబాదులో జీనం వ్యాలీ అనేది ఒక డ్యాష్. ఏ వినోద విద్యానవనం, బి బయోటెక్ లైఫ్ సైన్స్ క్లస్టర్, సి ఈకో టూరిజం సైట్, డి టెక్స్టైల్ పార్క్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బయోటెక్ లైఫ్ సైన్స్ క్లస్టర్ అనమాట. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి. గైస్, ఫస్ట్ సారి నా ఛానల్ని ఫస్ట్ సారి విజిట్ చేసినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ నా ఛానల్ని లైక్ మాత్రం చేయడం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు సపోర్ట్గా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. అలంపూర్ టెంపుల్ ఎక్కడ ఉంది? ఏ జోగులాంబ గద్వాల, బి కరీంనగర్, సి నల్గొండ, డి సూర్యాపేట. కరెక్ట్ ఆన్సర్ వచ్చి జోగులాంబ గద్వాల్. నెక్స్ట్ క్వశ్చన్. కంచర్ల గోపన్న జన్మస్థలం ఏది? ఏ పాల్వంచ, బి ఖమ్మం, సి నేలకొండపల్లి, డి భద్రాచలం. కరెక్ట్ ఆన్సర్ వచ్చి నేలకొండపల్లి. వరంగల్ జిల్లాలోని ఏ గ్రామంలో రామప్ప జాతర ప్రతి సంవత్సరం జరుగుతుంది? ఏ తొర్రూరు, బి కేసముద్రం, సి పాలకుర్తి, డి పాలంపేట. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పాలంపేట. నెక్స్ట్ క్వశ్చన్. శ్రీరామనవమి సందర్భంగా ప్రముఖంగా ప్రతిష్ఠించబడే జానపద కళారూపం ఇది? ఏ గంట భజన, బి చెక్క భజన, సి చిరుతల భజన, డి కోలాటం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి చిరుతల భజన. నెక్స్ట్ క్వశ్చన్. జయ జయ తెలంగాణ పాటను రచించింది ఎవరు? ఏ సి నారాయణ రెడ్డి, బి గద్దర్, సి అందశ్రీ, డి దాశరథి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అందశ్రీ. ఇతన్ని ప్రకృతి కవి అని కూడా అనడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణలో మొదటి దళిత వారపత్రిక పేరు? ఏ పంచమ, బి సంస్కార్, అంటారానితనం, డి ఆది హిందూ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పంచమ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పంచమ. నెక్స్ట్ క్వశ్చన్. సికింద్రాబాద్లో ఉజ్జయిని మహంకాళి దేవాలయాన్ని ఎవరు నిర్మించారు? ఏ భగవాన్ దాస్, బి సూరిటి అప్పయ్య, సి పద్మారావు పిల్లే, డి రాజా చందులాల్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సూరిటి అప్పయ్య. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణలో కల్లు మట్టి కుండల నుండి ఏ ఆకులతో తయారు చేసి పోస్తారు? ఏ టెండాకులు, బి మోదుగాకులు, సి కానుగాకులు,
డి మర్రి ఆకులు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మోదుగాకులు. నెక్స్ట్ క్వశ్చన్. కాళేశ్వర దేవాలయం ప్రధాన దైవ రూపం. జి ఆంజనేయ స్వామి, బి వెంకటేశ్వర స్వామి, సి పరమశివుడు, డి శ్రీరాముడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పరమశివుడు. నెక్స్ట్ క్వశ్చన్. జాతర అనే నవలను రచించింది ఎవరు? జే బిఎస్ రాములు, బి బోయ జంగయ్య, సి కాల్వ మల్లయ్య, డి గూడూరు సీతారాం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బోయ జంగయ్య. ఇతను దళిత కవి అనమాట. ఇతన్ని దళిత కవి అంటే ఎక్కువ ఇతను స్ట్రీట్ చిల్డ్రన్ గురించి ఎక్కువగా వ్యాసాలు రాయడం, కథలు రాయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. కింది వారిలో జల్ జంగిల్ జమీన్ నినాదం ఇచ్చింది ఎవరు? ఏ భాగ్యరెడ్డి వర్మ, బి కొమరం భీం, సి రామానంద తీర్థ, డి వినోబా బాబు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కొమరం భీం. కరెక్ట్ ఆన్సర్ కొమరం భీం. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణ శాసనసభ తొలి స్పీకర్ ఎవరు? ఏ స్వామి గౌడ్, బి పద్మా దేవేందర్ రెడ్డి, సి మధుసూదనాచారి, డి ఈటెల రాజేందర్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మధుసూదనాచారి. నెక్స్ట్ క్వశ్చన్. హైదరాబాద్లో నిజాం నిర్మించిన హైదరాబాద్ హౌస్ ఎక్కడ ఉంది? ఏ న్యూఢిల్లీ, బి న్యూయార్క్, సి హైదరాబాద్, డి శ్రీనగర్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి న్యూఢిల్లీలో. నెక్స్ట్ క్వశ్చన్. లోక్సభకు సంగం లక్ష్మీబాయి ఎక్కడి నుంచి ఎన్నికయ్యారు? ఏ వరంగల్, బి సికింద్రాబాద్, సి మెదక్, డి జైరాబాద్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మెదక్ అండి. సంగం లక్ష్మీబాయి వచ్చేసి ఈమె 1956లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేయడం జరుగుతుంది అనమాట. ఈమె మంచి సాంఘిక సంఘ సేవకురాలు అనమాట. ఓకే గైస్, నా వీడియోని, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నంత ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.